అమ్మమ్మ ఫోన్. చెప్పండి అమ్మమ్మ. ప్రజ్ఞ, అమ్మా నువ్వెక్కడున్నావు? అభి నిన్నేమి వెసిగించలేదు కదా? లేదమ్మమ్మ, నేను అది కాస్త బయటకొచ్చాను. ఒకరిని ఫాలో అవుతున్నాను. ఎవరిని ఫాలో అవుతున్నావు? దసరా రోజు నన్ను రావణుడి లోపల బంధించాడు కదా అతన్ని. ప్రవీణ్ అతన్ని ఇక్కడే చూశాడని కాల్ చేశాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసి అతన్ని వెతకడానికి ట్రై చేస్తున్నాం. మీరింత ప్రమాదకరమైన వ్యక్తిని ఫాలో అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓరి దేవుడా, కనీసం నువ్వు నాకు చెప్పాల్సింది కదా. ప్రవీణ్ ఎక్కడా? ప్రవీణ్ అతన్ని వేరే వీధిలో వెతుకుతున్నాడమ్మమ్మ. అంటే దీని అర్థం నువ్వు అక్కడ ఒంటరిగా ఉన్నావు అన్నమాట. లేదు లేదు, నువ్వు తిరిగి వచ్చేసే, ఇంటికి వచ్చేసే. అమ్మమ్మ, మీరు నా గురించి కంగారు పడకండి. నా గురించి నేను చూసుకుంటాను. నాకు అసలు ఏమీ కాదు. నువ్వు నాకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా చూడు, నువ్వు తిరిగి వచ్చేసే. నేను చెప్తున్నాను కదా, నువ్వేదైనా సమస్యలో ఉంటే నేను నిన్ను చూడలేను. అసలు మీరు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? అతన్ని పట్టుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఈ రోజు అతను చేజారిపోయాడంటే అప్పుడు నువ్వు వెంటనే తిరిగి వచ్చేసే. నాకు చాలా భయంగా ఉంది, అలాగే టెన్షన్ గా కూడా ఉంది. ఒకవేళ నువ్వు ఇప్పటికిప్పుడే ఇంటికి రాలేదు అంటే అప్పుడు నేను వెంటనే ఇంట్లో అందరినీ కూడా వెంట పెట్టుకుని అక్కడికి వచ్చేస్తాను. అర్థమైందా నీకు? మీరిక్కడికి రావద్దు, నేనే ఇంటికి వచ్చేస్తాను. తండ్రి భగవంతుడా, నా ప్రజ్ఞని నువ్వే కాపాడాలి. ప్రజ్ఞోదరా, ఇప్పుడు ఇవి లాభం లేదు ప్రవీణ్. మనం అన్ని చోట్ల వెతికి చూసాం, అన్ని వీధులు వెతికాం, కానీ అతను ఎక్కడ కనిపించలేదు కదా. పైగా ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. అమ్మమ్మ కూడా నాకు ఫోన్ చేశారు. ఆవిడకి జరిగిన విషయం చెప్పేసరికి చాలా కంగారు పడిపోతున్నారు. ఎంతగా భయపడుతున్నారంటే మనం ఇంటికి వెళ్ళకపోతే ఆవిడ ఇక్కడికి వచ్చేస్తారంట. అది చాలక ఆయన కార్కి యాక్సిడెంట్ కూడా అయింది. అదేలా? బావగారు బానే ఉన్నారు కదా? ఆయన ఎక్కడున్నారో? బుల్బుల్ ఆయన బానే ఉన్నారు, కానీ ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలీదు. నాతో మాట్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి ఆయన కార్కి యాక్సిడెంట్ అయ్యింది. బహుశా ఎవరికో దెబ్బలు కూడా తగిలినట్టున్నాయి. వాళ్ళని ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టున్నారు. అది కాదు ప్రజ్ఞావదిన, మిమ్మల్ని చంపడానికి ఎవరు ట్రై చేశారో వాళ్ళని కదా మనం పట్టుకోవాల్సింది. వి హావ్ టు క్యాచ్ హిమ్. కానీ అతను ఎక్కడున్నాడో కనిపించలేదు ప్రవీణ్. మనం మొత్తం అంతా వెతికాం, అలాగే ఇప్పుడు అతన్ని పట్టుకోవడం కష్టం అనిపిస్తోంది. చాలాసేపు అయింది, అతను దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తోంది. సరే పదండి. ఇందులో నేను అన్ని మందులు రాశాను, వీటిని వెంటనే తెప్పించండి. కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడు ఇతనికి ఎలాంటి ప్రమాదం లేదు. నేను కొన్ని మందులు రాసిచ్చాను, నర్స్ అంతా చూసుకుంటుంది. థ్యాంక్ యూ. అభి బాబు, నువ్వు బానే ఉన్నావు కదా? నీకేమీ తగలేదుగా? అరే నానమ్మా, నీ మనవడు రాక్ స్టార్ కదా, ఏం కాదు తనకి. ఇది ఒక మామూలు యాక్సిడెంట్. ఎవరో తెలీదు, పరిగెత్తుకుంటూ వచ్చి నా కారు కింద పడ్డాడు. ఎవరతను? అలాగే ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతను బానే ఉన్నాడు, ఇంటికి తీసుకొచ్చాను. కంగారు పడాల్సిందేం లేదని డాక్టర్ చెప్పారు కదా. అదంతా సరే గాని అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నువ్వు కారుని జాగ్రత్తగా నడపడం లేదు కదా? నాన్నమ్మ, ఇదంతా లేడీ ముగింపు కారణంగా జరిగింది. తను మాటిమాటికి ఫోన్లో గొడవ పడుతూ ఉంది, లోడలోడ వాగుతూ ఉంది నాతో. తను ఎలాంటి బాసో తెలిసిందే కదా. నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను, డ్రైవ్ చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని, కానీ నా మాట అస్సలు వినలేదు. 3 సార్లు నాకు ఫోన్ చేసింది. 3 సార్లు నేను ఫోన్ కట్ చేశాను నాన్నమ్మ. 4వ సార్లు మళ్ళీ చేసి గొడవ పెట్టుకుంది. అందుకే ఇదిగో ఇలా జరిగింది. చెప్పాలంటే కేవలం పేరుకు మాత్రమే తన ఇంట్లో బాస్, కానీ ప్యూన్లో బిహేవ్ చేస్తుంది. ఎంతో అన్ప్రొఫెషనల్, చాలా కేర్లెస్ గా ఉంటుంది. అంత ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి బయట తిరగడానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నాను నేను అడిగాను. అడిగితే చాలా ముఖ్యమైన పని ఉందని చెప్పింది. ఇప్పుడు నువ్వే చెప్తున్నానమ్మా, డబ్బు కంటే తనకి ఇంకే ముఖ్యమైన పని ఉంటుంది? నంబర్ 1 అబద్ధాల కూరునానమ్మ తను. Damn it. వాడికి ఇంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడతాడు? హౌ డేర్ హి తను? వాట్ డస్ హి థింక్ అబౌట్ హిమ్సెల్ఫ్? ఇదంతా ప్రజ్ఞ చేస్తుంది, తనే విని నెత్తినెక్కించుకుంటుంది. అరే మీరిద్దరూ ఎప్పుడు ఇలా సీరియస్గా ఎందుకుంటారు? నిజానికి మాకే అర్థం కావట్లేదు రాజుగారు, మీకెలా చెప్తాము? అంటే విషయం ఏంటంటే రాజనయ్య, అన్నయ్య తన కారుతో ఎవరికో యాక్సిడెంట్ చేశాడట. ఇప్పుడు ఆ వ్యక్తిని ప్రజ్ఞ ఇంటికి తీసుకొచ్చింది. అతనికి వైద్యం చేయించడానికి ఖర్చు పడుతోంది. పైగా సెక్యూరిటీ పెట్టించింది. బయట రఘుని నిలబెట్టింది సెక్యూరిటీ గార్డ్ లాగా. అతను మమ్మల్ని చాలా ఇరిటేట్ చేసేసాడు, చాలా అవమానించాడు. నాకు అర్థం కావడం మీన్ ఏదో గందరగోళం ఉందంటే ఏదో విషయం ఉంది. చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నాకు కూడా విచిత్రంగా అనిపిస్తోంది. ఓ పని చేస్తాను, నేను తెలుసుకుంటాను. నేను కూడా వస్తాను, పదండి. మీరు వెళ్ళి చూశారు కదా, లోపలికి వెళ్ళగలిగారా? మళ్ళీ ఎందుకు మీరు అవమానపడాలనుకుంటున్నారు? నేను చూస్తాను. అరే రఘు, నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? అది నైట్ డ్యూటీ. మేడం రూమ్లోకి ఎవరిని వెళ్ళనివ్వకూడదని చెప్పారు. ఏంటి, ఈ రూమ్లోకా? ఓ, అలాగైతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ప్రాబ్లమా? నాకేం అర్థం కావట్లేదే. అది రఘు, యాక్చువల్లీ లోపల నేను కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ పెట్టాను. అవి నేను తీసుకోలేదంటే చాలా పెద్ద సమస్య వస్తుంది. ఓ పని చేస్తావు, నువ్వు లోపలికి వెళ్ళి వాటిని తీసుకొస్తావా? ఇంపార్టెంట్ పేపర్స్ అంటే సరే, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళి తెస్తాను.
లోపల ఎలాంటి పేపర్స్ లేవు సార్. అరే ఏమంటున్నావు నువ్వు? అరే రఘు, సరిగ్గా చూసావా లేదు నువ్వు అసలు? చూడు రఘు, అవి దొరకలేదంటే నాకు చాలా నష్టం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి సరిగ్గా చూసేస్తావా ప్లీజ్? సరే అయితే ఒక పని చేయండి, మీరు స్వయంగా వెళ్ళి చూడండి. అరే లేదు, ప్రజ్ఞ గారు వద్దన్నారంటే బాగోదు కదా, అలా ఎలా వెళ్ళగలను? నువ్వు వెళ్ళి చూడు, పర్లేదు. కానీ మేడంకి ఏం చెప్పకండి అంతే. మీరు వెళ్ళి చూడండి. సరే, ఖచ్చితంగానా? సరే వెళ్ళను. అవును, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, రాజుగారు ఇంకా ఎందుకు రాలేదు? ఒకవేళ ఇలా అయితే జరగలేదు కదా, ఆయనను కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదేమో వాళ్ళు. నీకేమైనా మతిగానే పోయింది అతను? నీకు చాలా బాగా తెలుసు కదా, రాజన్య ఇస్ అబ్సల్యూట్లీ అ స్మార్ట్ పర్సన్, అలాగే ఆ రఘు అబ్సల్యూట్లీ అ డమ్ పర్సన్. నాకు తెలుసు రాజన్య ఏదో ఒక కారణంతో ఖచ్చితంగా లోపలికి వెళ్ళే తీరుతాడు. ఒకవేళ రఘు ఏదైనా నాటకం ఆడాడంటే అప్పుడు నువ్వు ఇలాగే చూస్తుండు, నేను వాడి బుర్ర పగలగొట్టేస్తాను. ఓహో, ఒకవేళ నువ్వు బుర్ర పగలగొట్టాలనుకుంటే రఘు ఎందుకు ప్రజ్ఞ పగలగొట్టచ్చు కదా? కనీసం నాకైనా కాస్త లాభం ఉంటుంది. తను కొన్ని రోజులైనా హాస్పిటల్లో ఉంటుంది. ఆ కొన్ని రోజుల్లో నేను కనీసం అభినైనా పెళ్లి చేసుకునేదాన్ని కదా. రాత్రికి నీకు నిద్ర పడుతుందా చెప్పు? లేకపోతే కల్లో కూడా నీకు పెళ్లి జరుగుతుంది అని గంతులు వేస్తూ ఉంటావా చెప్పు? అలా ఏమీ చూడొద్దు నన్ను. అది కాకుండా ఏవైనా చెప్పాలనుకుంటే నువ్వు ప్రే చేయి, రాజుగారు ఆ వ్యక్తిని చూసి రావాలని. లేకపోతే నిజంగానే నాకు రాత్రంతా నిద్ర పట్టదు. అరే తను నువ్వు రాజనీయ, నీకు ఏమైనా తెలిసిందా? ఆ వ్యక్తి ఎవరు, అతని కోసం ఆ ప్రజ్ఞ ఎందుకు అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుందో తెలిసిందా? అవును, మీరేం మాట్లాడకుండా ఉన్నారు? ఆ రఘు మిమ్మల్ని తిట్టి వెనక్కి పంపించలేదు కదా? జైలుకి వెళ్ళడానికి మీరెద్దరూ సిద్ధంగా ఉండండి. ఏంటి నువ్వు ఇలా అంటున్నావు? నీకు తెలిసిపోయింది అక్కడ లోపల ఎవరున్నారనేది? ఐ మీన్ ఎవరున్నారు లోపల? మాకు కూడా చెప్పొచ్చు కదా. నిజం తెలుసుకోవాలనుందా? లోపల స్పృహ లేకుండా పడుకున్న వ్యక్తి ఎవరో కాదు, విజయ్. అతన్నే దసరా రోజున మనం హైర్ చేసాం ప్రజ్ఞని చంపించడానికి. చెప్పాను అతన్ని ట్రస్ట్ చేయకండి అని. మనల్ని అతను ఇరికిస్తాడని చెప్పాను, కానీ ఎవరు నా మాట వినిపించుకోలేదు. గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? నా పరిస్థితి జరుగుతుంది. అతనికి ఏమీ చెప్పలేదు కదా. ఓకే, పైగా అతను స్పృహలో కూడా రాలేదు. కానీ తర్వాత అయినా వస్తాడు కదా. ఓ గాడ్, అతను స్పృహలోకి రాకముందే మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. రాజనయ్య, నువ్వు ఇంత త్వరగా ఓటమిని ఎలా అంగీకరించగలవు? ఇంకా అతను ఇంట్లోనే ఉన్నాడు. పైగా ఇంకా అతనికి స్పృహ కూడా రాలేదు. అతను స్పృహలోకి రావడానికి ముందు ఐఎమ్ షూర్ మనం ఏదో ఒకటి తప్పకుండా ఆలోచించవచ్చు. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ తప్పకుండా వెతుకోవచ్చు. ఏం ఆలోచించినా త్వరగా అతను స్పృహలోకి రాకముందే చేయండి. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని ఏమీ తోచడం లేదు. నాకు టెన్షన్ గా ఉంది చాలా. ఈ ముగ్యాంబ అసలు నా వల్ల చిక్కోవడం లేదు. మరోవైపు టైం గడిచిపోతూ ఉంది. అట్లీస్ట్ ఏదో ఒక హింట్ దొరికితే దాన్ని బట్టి నేను సరైన దారిలో వెళ్తున్నానో లేదో నాకు తెలుస్తుంది. తను సైన్ చేస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఇది సరిగ్గా ఉంటుంది. తను చదవకుండా ఈ పేపర్స్ మీద సంతకాలు చేసిందంటే అప్పుడు నాకు గెలుపు దక్కుతుంది. రఘు అయితే ఈ పాటికి తలుపు తెరిచేవాడు. మరి లోపల ఎవరుంటుంటారు? ఓ నో, ఒకవేళ డెకరేటర్ని నన్ను చంపడానికి ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళు లేరు కదా. వాళ్ళు ఖచ్చితంగా డెకరేటర్ని చంపడానికి వచ్చుంటారు.